హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము 6/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు వశిష్ఠ గోత్రోపవాస్యులు కీర్తియశులైన శ్రీ రేపాక శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య రేపాక ఉదయ పద్మ గారు, కుమారుడు సాత్విక్ గారు, కూతురు శృతి గారు, వీరందరూ కూడా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన శ్రీ రేపాక శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ యొక్క కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివైక్యం పొందిన మా వారి శ్రీనివాస్ గారి పేరు మీద ఈరోజు ఇక్కడ అన్నదానం జరిపించామండి. ఇక్కడ సేవా కార్యక్రమాలు అవి కూడా చాలా చక్కగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మీరు కూడా మీ వంతు సాయం చేసి పుణ్యం కట్టుకుంటారని అనుకుంటున్నాను. సో ఇవాళ మా నాన్నగారి పుట్టినరోజు కాలం చేశారు 2021లో. సో ఆయన గుర్తుగా ఇవాళ ఇక్కడ ఉన్న అనాథాలకి వాళ్ళకి కూడా భోజనం పెట్టించాలని అనిపించింది. సో జనరల్లీ బయట చాలామంది చూశాను, అంటే పార్టీలని ఇవి అవి కొంచెం చాలా మనీ అయితే ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చి వీళ్ళకి అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఎవరిని అడిగే పొజిషన్లో లేరు యాక్చువల్లీ. సో ఇక్కడ ఈ ఏదైతే కమిటీ సో నడుస్తుందో ఈ పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశ్రమం, సో ఇది చాలా బాగా చేస్తున్నారండి, చాలా ఆర్గనైజ్డ్గా. సో మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఇక్కడ ఎంతో కొంత మీకు తోచిన సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు,
ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.